మల్లమ్మ పెరుగు కోసమే చదువుకోలేదా? అవును, నిజంగా పెరుగు కోసమే చదువుకోలే. ఒక హాస్టల్ పోయి వేసిరంటే నాకు పెరుగు మా ఇంటికి పోతే నేను మంచి తృప్తిగా తింటా. నేను పెరుగుతో తింటా, ఇక్కడ దొరకదు. పెరుగన్నం తింటావు నువ్వు మొత్తానికి? చాలా ఇష్టం. ముద్దలు చేసుకొని మంచిగా తింటావా పెరుగు? మరి పెరుగు మా అన్నంలో కలుపుకొని ఒట్టిగా తాగడానికైనా ఇష్టపడతా నేను. అంతే, దానిపైన మీగడని ఎక్కువ ఇష్టపడతా. నీకేమంటే ఇష్టం తినడంలో? నాకు చికెను, పెరుగు చాలా ఇష్టం. మరి ఇప్పుడు చికెన్ తింటలేం కదా, ఎట్లా? తింటా అయినా తింటానవా? తింటా, కాకపోతే దానింత ఎక్కువ ఇష్టం, పెరిగే ఎక్కువ ఇష్టం నాకు. పెరిగే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇప్పుడు మంచిగా ఇట్లున్నావు నువ్వు. ఇంతేనా? సో అంటే ఇక స్కూల్ నుండి బయటికి వచ్చేసినావు, ఇక మళ్ళీ వచ్చేసిన. మా నాన్న ప్లేటు ఒక వారం గిట్ట చదవలేని నాడ. ఇట్లా కార్లో తీసుకుపోయిన వాళ్ళని మీకు ఎంత చదివిస్తే అంత చదివిస్తాం మేము అని అప్పుడు మాకు అమ్మ వాళ్ళకు మంచిగా చెప్పిపోయారు. కాకపోతే మేము ఉండలే. నాకు వద్దు, ఇది నాకు చదువు వద్దు, ఈ హాస్టల్ వద్దు, నేను ఉండలేనిడ. ఇంకా అసలు ఎవరికి చెప్పకుండా ఏమంటారు అది పారిపోయి వచ్చేసినాం అంతేగా. మా డ్రెస్సులు ఎన్ని ఉంటాయి, ఒకరికి 3-4 జతలు ఉన్నా ఒక్కటి మీద ఒకటి చేతులు పట్టుకోకుండా ఒకటి మీద ఒకటి వేసుకొని మరీ నా రాత్రి అనక పగలనక పరిగెత్తుకొని తప్పించుకొని వస్తే నేను దొరకవట్లేదా మరి? మీరు ఊరికి ముట్టేసే వరకు మళ్ళీ సార్ వాళ్ళు కారు వేసుకొని వచ్చారు. మళ్ళీ వచ్చారు. ఇంకా అబ్బా మస్తు గోల అయింది. రాము వాళ్ళని చూడలేకిట ఇండ్లు గడేసుకొని. ఇంకా ఏడ్చుకో, అసలు వాళ్ళని చూసిలేము. ఒకసారి సార్ వాళ్ళ కంటే చెప్పుదురా అండి అన్న కానీ చూడలే, ఎవరం చూడలే. నేను ఒక్కదాన్ని కాదు, ఎవరం చూడలే. మాకు అందరూ